ఫ్రెండ్స్ బాగున్నావా? సో యాజ్ పార్ట్ ఆఫ్ క్వడ్ మనము రీడ్ ఆపరేషన్ చేసాం. అంటే మనము అన్ని రికార్డ్స్ని మన డీబీ టేబుల్ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా? సో అదొక్కసారి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే గెట్ ఆల్ స్టూడెంట్ డేటా అని చెప్పి ఒక ఎండ్ పాయింట్ ఉంది. హిట్ చేస్తే నాకు అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. గుడ్, ఫైన్. ఇప్పుడు దీని మీద మనం ఇంకొద్దిగా ఆపరేషన్ చేద్దాం. లైక్ ఎట్లా అంటే నేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్లో కావాలి, ఒక రిక్వైర్మెంట్ అనుకుందాం. లేదు, ఎస్ఐడి అనేది ఐడి ఉంది కదా, డిసెండింగ్ ఆర్డర్లో కావాలి, అంటే 4 3 2 1 అట్లా. లేదు, అడ్రస్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో కావాలి, సంథింగ్ అట్లా. ఒక డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే సినారియో చూద్దాం. సో ఇలాంటి వాటి కోసం మనము ఏం చేయొచ్చు అంటే సార్ట్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది, మనం దాన్ని వాడుకోవచ్చు. ఓకేనా? ఆ సార్ట్ అనేది ఒక్కదానికే కాదు. ఇప్పుడు నేమ్ అసెండింగ్ ఆ డిసెండింగ్ ఒకదానికే కాదు. నేమ్ అసెండింగ్, అందులోనే అడ్రస్ డిసెండింగ్, అట్లా. సో ఆ కాంబినేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో అది ఎట్లా అప్లై చేయాలి అని చెప్పి నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం మాట్లాడుకుంటున్న టేబుల్ వచ్చేసి ఏంటిది అంటే స్టూడెంట్ ఎంటిటీ టేబుల్. ఓకే, సో ఒకసారి మీకు నేను స్టూడెంట్ ఎంటిటీ చూపిస్తే, సో స్టూడెంట్ ఎంటిటీ టేబుల్. సో ఇది నా స్టూడెంట్ ఎంటిటీ టేబుల్. దీంట్లో ఐడి ఉంది, నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, అండ్ కరెస్పాండింగ్ స్టూడెంట్ రిపో వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ నా సర్వీస్ లేయర్లోకి వెళ్ళేసి ఇంప్లిమెంటేషన్ చేసి నేను దాని తర్వాత కంట్రోలర్ నుంచి డెవలప్ చేసి దాన్ని హుక్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా నేను ఏమంటా అంటే ఒక పబ్లిక్ మెథడ్ పెట్టుకుంటా. పబ్లిక్ లెట్స్ కీప్ యాజ్ ఆఫ్ నో వైడ్ గెట్ ఆల్ స్టూడెంట్స్ బై సార్ట్ అందాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీని రిపాజిటరీ ఉంది కదా, ఏదది, ఇది స్టూడెంట్ రిపో. ఓకే, సో ఇది నా స్టూడెంట్ రిపో. ఓకేనా? ఈ ఈ రిపాజిటరీ ఉంది కదా, ఈ రిపాజిటరీ పైన మనం ఆపరేషన్స్ చేస్తున్నాం. ఓకేనా? సో స్టూడెంట్ రిపో డాట్ ఫైండ్ ఆల్ అంట. ఓకేనా? దీంట్లో పేజబుల్ సార్ట్ అని చెప్పి కొన్ని ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది తీసుకుందాం. ఇప్పుడు సార్ట్ బై అందాం. ఓకే, బై అన్నప్పుడు ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూస్తే సార్ట్ డైరెక్షన్ అసెండింగ్ కావాలా, డిసెండింగ్ కావాలా. లెట్స్ కీప్ డిసెండింగ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పారామీటర్ ఏంటిది, ఐడి అనుకుందాం. ఓకే, అంటే ఐడి నుంచి డిసెండింగ్ కావాలి. అండ్ మీరు ఇంకేమన్నా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లైక్ సార్ట్. మళ్ళీ దానిపైన మళ్ళీ మీరు ఈ సార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక చైన్ ఆపరేషన్స్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే, సో సార్ట్ డాట్ బై సార్ట్ డైరెక్షన్ లెట్స్ లైక్ అసెండింగ్, అండ్ ఇంకొకటి లైక్ ఇంకొక ఫీల్డ్. ఈ ఫీల్డ్ అనేది ఎడికి వెళ్ళి వస్తుంది, నాకు స్టూడెంట్ ఎంటిటీ ఫీల్డ్కి వెళ్ళి వస్తుంది. ఓకేనా? సో స్టూడెంట్ లైక్ అడ్రస్. ఓకే, అట్లా. లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, దీన్ని ADDRGSS. ఓకే, అడ్రస్. లేదు అనుకుంటే దీన్ని మనం ఇన్పుట్ నుంచి కూడా ఫెచ్ చేసుకోవచ్చు. అంతేనా? అదే మనకు API నుంచి ఇన్పుట్ ఇచ్చి నాకు ఇట్లా కావాలి సార్ట్ అని చెప్పి ఇచ్చేసి ఆ సార్ట్ పైన నేను పెట్టుకోవచ్చు. అదైనా ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ అడ్రస్ బదులు అక్కడ ఇన్పుట్ పోజోని తెచ్చుకొని సెట్ చేస్తాం, అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఒక లోకల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్లా వస్తుంది, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంది. ఓకే, ఆల్ స్టూడెంట్స్. ఇప్పుడు నాకు ఒకటి సార్ట్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తా, దీన్ని రిమూవ్ చేస్తా. లేదు, నాకు ఇంకో సార్ట్ కావాలన్నప్పుడు మళ్ళీ దీనిపైకి వెళ్ళి ఇంకొక సార్ట్ కూడా అప్లై చేసుకుంటా. ఇది మాది అదొక చైన్ ఆఫ్ ఆపరేషన్స్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ కావాలంటే ఇది, లేదు అండ్ కాకుండా ఐ థింక్ ఆర్ కూడా ఉంటుంది అనుకుంటా. ఓకే, ఐ థింక్ లేదు. అండ్ ఇంకొకటి
అండ్ అంతే, ఆ 2 కాంబినేషన్ లోపల చేస్తున్నాను. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇట్లా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు. ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది. ఓకే, అంటే నేను ఇక్కడ ఏం చేయాలి, లిస్ట్ అంటే ఎంటిటీని నేను రిటర్న్ చేస్తున్నా. బేసికల్గా ఎంటిటీని అవుటర్ లేయర్లో రిటర్న్ చేయడం అంటే ఇప్పుడు నేను ఇది కంట్రోలర్లో పెట్టేస్తా కదా, అవుటర్ లేయర్లో రిటర్న్ చేయడం అనేది నాట్ సజెస్టబుల్. ఓకేనా. సో మనం ఏం చేయాలంటే ఇంకొక పోజో క్రియేట్ చేసుకొని దానికి ఈ స్టూడెంట్ లిస్ట్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో లెట్ మీ షో యూ దట్ పోజో. ఇప్పుడు ఇది అనుకుంటున్నా, ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అడ్రస్. ఈ పోజోని నేను దానికి సెట్ చేసుకోవచ్చు. ఓకే, మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు, లేకుంటే మ్యాబ్స్ట్రక్ట్ వాడేసి మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే మ్యాబ్స్ట్రక్ట్లో నేను ఏం చేస్తున్నా, ఈ మెథడ్ చూస్తే ఇదే ఆటోమేటిక్గా రిటర్న్ చేసేసుకుంటుంది స్టూడెంట్ నుంచి అవుట్పుట్ స్టూడెంట్కి. మనం ఒక వీడియో కూడా చేసాం మన ఛానల్ లోపల దాని గురించే. ఓకేనా, ఐ థింక్ అది ఇప్పుడు లాగిన్లో లేదనుకుంటా. సో ఆ వీడియో రిఫర్ చేయండి, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఎట్లా చేయాలి ఏంటిది అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కొద్దిగా అడ్వాన్స్డ్గా వెళ్దాం అనుకుంటున్నా. సో నేను ఈ మ్యాప్ వాడేసి పెట్టుకుంటా ఇక్కడ. ఓకే, మ్యాప్ స్టూడెంట్ లిస్ట్ ఇది. ఓకే, ఇక్కడ పంపిస్తే నేను ఏంటిది ఆల్ స్టూడెంట్స్ పెట్టేసుకుంటే నాకేమొస్తుంది, ఇక్కడ లోకల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎంటిటీ నుంచి పోజో కన్వర్షన్ అవుతుంది. లేదు ఇట్లా కావద్దు నాకు అనుకుంటే ఏం చేయాలి, నువ్వు సింపుల్గా నేను లాజిక్ చెప్తా. ఇక్కడ ఒక ఫర్ లూప్ వేసుకోండి. ఫర్ లూప్ వేసి ఈ ఫర్ లూపు దేనికి, ఫర్ లూపు ఇగో దీనిపైన ఫర్ లూపు. ఓకేనా. సో సంథింగ్ లైక్ స్టూడెంట్ ఎస్ ఇన్ ఆల్ స్టూడెంట్స్. ఈ ఫర్ లూప్ లోపల ఒక్కొక్క దాన్ని తెచ్చుకొని సెట్ చేసుకోవడం, అదైనా ఫైన్ ఇదైనా ఫైన్. ఓకే, కొద్దిగా మ్యాబ్స్ట్రక్ట్ ఏం చేస్తుంది అంటే కొద్దిగా లైన్స్ ఆఫ్ కోడ్ని మనకు రెడ్యూస్ చేస్తుంది, అంతే తేడా. ఓకే, సో నేను సింపుల్గా దీన్ని రిటర్న్ కొట్టేస్తాను ఇక్కడనే. ఓకే, ఇప్పుడు మన కంట్రోలర్లోకి వెళ్ళేసి మనము దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే, సో సింపుల్గా ఒక గెట్ మ్యాపింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు గెట్ ఆల్ స్టూడెంట్స్ బై సార్ట్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంటుంది, నేను దాన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇగో ఇది అదే. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్స్ బై ఐడి, ఆల్ స్టూడెంట్స్ బై సార్ట్ అంట. ఓకే, ఇది అవసరం లేదు ఇక్కడ. ఓకే, డేటా సర్వీస్ ఇందాక మనం పెట్టిన మెథడ్ ఏంటిది, గెట్ ఆల్ స్టూడెంట్స్ బై సార్ట్. ఎస్, సో ఇక్కడ నాకేమొస్తుంది, లిస్ట్ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్ వస్తుంది. రైట్, అంటే ఇక్కడ రెస్పాన్స్ ఎంటిటీ లోపల ఏముండాలి, లిస్ట్ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్స్ ఉండాలి. అది దీనికి వస్తే ఇది ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఓకే, రిటర్న్ అవుట్పుట్ స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్. ఎస్, యా. ఓకే, సో ఇది యా. సో ఇప్పుడు మనం రివన్ చేద్దాం. ఇది చిన్న థింగ్స్ ఇవన్నీ, బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ సార్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ కాకపోతే గిట్ట మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టేసుకుంటా. ఇప్పుడు చూడండి రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా వచ్చేస్తాయి. ఓకే, ఐ థింక్ సంథింగ్ గాట్ ఫెయిల్డ్ హియర్.
సర్వీస్ 108. ఐ థింక్ కాలం నేమ్ ఏమైనా తప్పించానా? ఐ థింక్ ఐడి ఉందా అసలు? స్టూడెంట్ ఐడి ఉన్నట్టుంది, ఐడి లేనట్టుంది. యా, స్టూడెంట్ ఐడి ఇక్కడ, ఐడి వచ్చేసి స్టూడెంట్ ఐడి. ఓకే, లెట్ మీ వ్యూ ఆన్ దిస్. ఐ హిట్ ఇట్. నౌ మీరు చూడొచ్చు ఐడి డిసెండింగ్ ఆర్డర్ ప్లస్ అడ్రస్ అసెండింగ్ ఆర్డర్. సో అట్లా ఈ రిజల్ట్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. సో ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్, బట్ యూజ్ అవుతుంది, తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ మూవ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.